పవన్ కళ్యాణ్ మారిపోయాడు. పక్కా రాజకీయ నాయకుడయ్యాడు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాలంటూ తమ నేతలకు పిలుపునిచ్చాడు. దీంతో జన సైనికులు అవాక్కయ్యారు. ఆయన మాటల వెనుకున్న ఆంతర్యమేంటో తెలుసా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాలంటే మనం కూడా ఆధార్లోనే వెళ్ళాలి. బలవంతుడైన వాలిని చంపాలంటే రాముడు కూడా చెట్టుచాటు నుంచే బాణం వేశాడు. వైసీపీని గద్దెదించాలంటే మనం కూడా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే అనేదే జన సైనికుడి మనోగతం అని పవన్ సన్నిహితులు అంటున్నారు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. ఇప్పటికే భీమవరం సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గత ఎన్నికల్లో పైసా ఖర్చు చేయకుండా ఎన్నికలకు వెళ్లాలని పిలుపునిచ్చిన పవన్ స్వరం మార్చడంతో ఈ విషయంపైనే ఇప్పుడు అంతా చర్చ నడుస్తోంది. భీమవరం సభలో పవన్ ఇంకా ఏమన్నాడంటే, వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ మొదటి నుంచి చెబుతున్న పవన్ పొత్తు కోసం తాను పడ్డ కష్టాలను, శ్రమల్ని వివరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా చేతులు జోడించి మరీ అడిగినట్టు తెలిపారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. టీడీపీకి జనసేన ఓటు ట్రాన్స్ఫర్ పైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కోసం ఎంతో కష్టపడినట్టు చెప్పారు. ఇందులో భాగంగా జాతీయ నాయకత్వంతో ఎన్నో చీవాట్లు తిన్నట్టు తెలిపారు. అదంతా తనను మెచ్చి మేకతోలు కప్పుతారని చేయలేదని చెప్పిన పవన్, అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరంలో భాగంగా చేసినట్టు చెప్పుకొచ్చారు. అందువల్లే ఓట్లు చీలకుండా ఉండాలని కోరారు. ఈ ప్రయత్నం కోసం ఎంతగా నలిగిపోయాననేది తానొక్కడికే తెలుసని చెప్పిన పవన్, జాతీయ నాయకుల వద్ద చేతులు జోడించి దండం పెట్టి అడిగినట్టు తెలిపారు. ఇదంతా తాను జనసేన కోసం చేయలేదని, రాష్ట్రం కోసం చేసినట్టు తెలిపారు. తన ప్రధాన లక్ష్యం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే అని పవన్ స్పష్టం చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూటమి బలంగా ఉండాలని కోరిన పవన్, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సర్దుకుపోవాలని, ఫలితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అత్యధిక స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఇందులో భాగంగా త్యాగాలు చేసిన వారికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో న్యాయం జరుగుతుందని వెల్లడించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 3 అంతులు జనసేన పోటీ చేసే పరిస్థితులు రావాలంటే ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే చోట్ల జనసేన నుంచి ఓటు ట్రాన్స్ఫర్ జరగాలని, అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు బలం అవుతుందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. తాజాగా భీమవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే అని అన్నారు. ఓట్లు కొంటారా లేదా అన్న విషయం మాత్రం తాను చెప్పనని చెప్పిన ఆయన, దేశమంతా అందమైన అబద్ధంతో బతుకుతోందని, 1000 కోట్లు ఖర్చు పెడతారు కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరని అన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఖర్చును 45 లక్షలకు పెంచిందని పవన్ గుర్తు చేశారు. ఏది ఏమైనా పవన్ నోట ఎన్నికల్లో డబ్బు ప్రస్తావన అందరి నోళ్లలో నానుతోంది.